తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ శ్రీనివాస్ గారి నాయకత్వం వర్ధిల్లాలి శ్రీనివాస్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ జై తెలంగాణ జై తెలంగాణ. ఈరోజు రాష్ట్ర చైర్మన్ గారి పిలుపు మేరకు ఈ నెల 20 నుంచి 31 తారీఖు వరకు ఆగస్ట్ పోస్ట్ ఆఫీస్లో ఉద్యమం నడుస్తుంది, పోస్ట్ కార్డులో ఉద్యమం నడుస్తుంది. రాహుల్ గాంధీకి ఈ లేఖ ద్వారా మన ఉద్యమకారుల గురించి మన బాధక సాధకాలు తెలవాలని, ఇది మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదివరకు రేవంత్ రెడ్డి గారికి మనము లెటర్ రాశాము, ఆయన స్పందించలేదు. అయినా మనము ఈ 2 ఏళ్ల కింద గత ఎలక్షన్లో వీళ్ళు మన ఉద్యమకారుల ఫోరం నుంచి మనం మేనిఫెస్టోలో పెట్టించడం జరిగింది. ఉద్యమకారులకు 250 గజాల జాగా మరియు వాళ్ళకి పెన్షన్ 25,000 పెన్షన్ ఇవ్వాలని. అది వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మనం ఈ పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తున్నాము. దీనికి 33 జిల్లాల నుండి, అన్ని జిల్లాల నుంచి పోస్ట్ కార్డు ఉద్యమం జరుగుతుంది. అది గత 20 తారీఖు నుంచి 31 తారీఖు వరకు రేపటికి లాస్ట్ డేట్ ఉంది కాబట్టి మనము ఈరోజు చేయడం జరుగుతుంది. దానికి మన డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆయన ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాము. దానికి నేను గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్గా నా ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ జరుగుతుంది. ఇక్కడ వచ్చిన పెద్దలు ముఖ్యులు అన్న ప్రధాన కార్యదర్శి రాష్ట్ర సురేందర్ అన్న గారు, 69 ఉద్యమకారులు మన అన్న శివకుమార్ అన్న గారు, అలాగే జగన్ యాదవ్ గారు, నవీన్ గారు, రాంబాబు గారు వైస్ ప్రెసిడెంట్, భూపాల్ గారు, పొంతం యాదిరెడ్డి అన్న ఆర్ఆర్ డిస్టిక్ చైర్మన్, నరేందర్ గౌడ్ మేడం, జానకి మేడం వైస్ ప్రెసిడెంట్, మన స్టేట్ వర్కింగ్ కన్వీనర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతలక్ష్మి గారు, అక్క అనురాధ, మన భూమన గారు ఈరోజు ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు. భానుప్రకాష్ అన్న గారు, సారీ ఎల్బినార్ కన్వీనర్ గణేష్ ముదిరాజ్ గారు, వీరు ఈరోజు ఇక్కడ ఉద్యమ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు. మేము గత 7 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నాము. తెలంగాణ ఉద్యమ ఫోరం అన్ని జిల్లాలో మా కమిటీలు ఉన్నాయి. మేము ఎంత గట్టిగా చేస్తున్నాము, అన్ని జిల్లాలో కూడా ప్రోగ్రామ్ చేయడం, 5 సార్లు బస్ యాత్ర చేసినాము. మేము రేవంత్ రెడ్డి గారిని కలిసినాము, రేవంత్ రెడ్డి గారు మినిస్టర్ మన పొన్నం ప్రభాకర్ గారిని కలిసినాము, తర్వాత శ్రీధర్ బాబు గారిని కలిసినాము. వాళ్ళు చెప్తుంటే వాళ్ళు కూడా సీఎంతో టైం తీసుకుంటానని చెప్పి వాళ్ళు టైం మనకు ఇంకా చెప్పట్లేదు. కాబట్టి సీఎం గారు కూడా మొన్న మా క్యాంప్ ఆఫీస్ పోయి ఆయనకు కూడా కలవడం, వాళ్ళ పిఏ కలిసి మాకు టైం ఇప్పాయని అడగడం జరిగింది. అయినా వాళ్ళు స్పందించకపోవడానికి మళ్ళీ మేము రాహుల్ గాంధీ గారికి మేము చెప్పడం పోస్ట్ కార్డు ద్వారా తెలపడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఉద్యమకాల ఫోరం మనకు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాబట్టి ఇది కూడా చేస్తారని మాకు వాళ్ళ మీద బాగా నమ్మకం ఉంది మాకు. కాబట్టి మేము రాహుల్ గాంధీ గారికి ఈ లెటర్ ఉద్యమం ద్వారా ఆయన స్పందించి ఇక్కడున్న మంత్రులకు చెప్పి, ఈ రోజు నుంచి క్యాబినెట్ నడుస్తుంది కాబట్టి మంత్రులకు చెప్పి ఈ అంశాన్ని చేర్చి ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరుతూ నాకు ఇచ్చిన ఈ పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర తెలంగాణ ఉద్యమకాల ఫోరం జేహెచ్ఎంసి చైర్మన్ గారైన దయానంద్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు రాహుల్ గాంధీకి వేయడం జరుగుతుంది. ఇది ఈ నెల 20 నుంచి రేపు 31 వరకు కార్యక్రమం జరుగుతుంది. హైదరాబాద్ జిల్లా వాళ్ళు ఈరోజు పోస్ట్ కార్డు కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమకాల ఫోరం మెంబర్లు
మరియు ఇది రంగారెడ్డి మళ్ళా స్టేట్ కమిటీ మెంబర్లందరికీ తెలంగాణ ఉద్యమకాల ఫోరం స్టేట్ కమిటీ తరఫున అభినందన తెలియజేస్తూ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిర్రో ఆ రోజు రాహుల్ గాంధీ గారు మరియు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఉద్యమకారులకు పింఛన్ ఇస్తాము మరియు 250 గజాలు ఇస్తాము అని పెట్టడం జరిగింది. గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయినా ఇంకా ఏమి చేయలేనందుకు ఇది మేము ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మొన్ననే యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర రేవంత్ రెడ్డి గారు వచ్చి 1000 కోట్లు యూనివర్సిటీకి ఇస్తుంటారు. అట్లనే మాది కూడా ఇది చేయాలని మనవి చేస్తూ మీరు ఏదైతే డిసెంబర్ 9 అని సోనియా గాంధీ బర్త్డే రోజు డిక్లేర్ చేస్తా అన్నారు కాబట్టి అందులో వరకు మాది కూడా చేయాలని మనవి చేస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ. ఇక్కడికి విచ్చేసిన ఉద్యమకారులందరికీ నమస్కారం. ఈరోజు జరిగిన కార్యక్రమం ఉద్యమకారులది లెటర్లు రాహుల్ గాంధీ గారికి లెటర్స్ పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 250 యార్డ్స్ జగ, మళ్ళా పెన్షన్, తర్వాత గుర్తింపు కార్డు ఇస్తారని ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పటికీ అది నోచుకోలేదు. దానికోసం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటా రాహుల్ గాంధీ గారికి లెటర్ రాయడం జరిగింది. దీనికి ముఖ్య మన జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ గారు ఆధ్వర్యంలో నడుస్తుంది ప్రోగ్రాం. దీనికి విచ్చేసిన నాయకులందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస అన్నగారి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో మా దయానందన్న గారు ప్రెసిడెంట్, ఆయన ఆధ్వర్యంలో, ఆయన చేసే ఆధ్వర్యంలో ఇక్కడ మాకు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ మాకు మొండి చేయి చూపెట్టిండు. ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి, 23 ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చిండు, మాకు ఉద్యమకారులందరికీ హామీలు ఇచ్చిండు. ఏం హామీలు అంటే 250 గజాల స్థలము, 25,000 పెన్షను, మళ్ళీ కార్డు ఇస్తానన్నాడు, గుర్తింపు కార్డు ఇస్తానన్నాడు. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నాయి. మేము ఎంతోమంది మినిస్టర్లు కలిసినాం. ఒక మినిస్టర్ని కాదు, ఒక ఎమ్మెల్యేని కాదు, ఒక ఎమ్మెల్సీ అని కాదు, ప్రతి ఒక్కరిని మా స్టేట్ టీం కానీ జిహెచ్ఎంసీ టీం కానీ మొత్తం అందరు పోయి కలుస్తున్నాము, అని వినతి పత్రాలు ఇస్తున్నాము. కానీ ఆయనకి ఇంకా చెవులకు ఎక్కలేదేమో, మరి ఆయన ఏం ఉద్దేశం ఉందో ఇంకా తెలియదు. ఇప్పుడు డిసెంబర్ 9 నాడు ఆయన ఏమన్నా చేస్తాడని ఆశిస్తున్నాము. తప్పకుండా చేయాలని ఈ పోస్ట్ కార్డు ద్వారా ఆయన చేయకపోతే మేము ఈ పోస్ట్ కార్డు ద్వారా ఢిల్లీకి పంపిస్తున్నాము. ఇదన్నా చూసి చలనం వచ్చి ఏమన్నా సాయం చేస్తాడు. అందరు ముసలి అయిపోయినారు, 50 సంవత్సరాలు దాటిపోయినరు, ఎంతో మంది చనిపోయినరు. మా సోదరులు జైలుకు తన్నులు తిన్నారు, లాఠీ చార్జ్ అయింది, ఎన్నో జరిగినా కూడా ఇప్పుడు ఇస్తా అని మాకు ఇప్పటిదాకా ఇవ్వలేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు మంచి సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో మాకందరికీ ఈ 250 గజాలు పెన్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి చీమ శ్రీనివాస్ అన్న గారి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారికి పోస్ట్ కార్డుల ఉద్యమం అనేది ఈ నెల 20వ తారీఖు నుండి రేపు 31 వరకు నడుస్తున్న క్రమంలో ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ వారి తరపున, మరి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉద్యమకారులందరి తరపున, మరి ఈరోజు ఉద్యమకారుల ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నిటిని కూడా అమలు చేసే దిశగా మరి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ఈ జరుగుతున్నటువంటి అసెంబ్లీలో అందరూ అన్ని కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా మరి ఈ ఉద్యమకారుల అంశాన్ని మర్చిపోకుండా లేవనెత్తి మరి ఉద్యమకారులకు న్యాయం చేసే విధంగా చూడాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలందరికీ కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుండి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీగా, అదే విధంగా ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారుల అంశాన్ని మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి పార్టీగా మరి కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ కూడా ఒక మంచి అభిప్రాయం ఉంది. మరి అభిప్రాయాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మరి ముఖ్యమంత్రిగా
వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అన్న గారి మీద మరి ఎంతగానో ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ నెల అంటేనే పండగల వాతావరణము, పండగలు వచ్చే వాతావరణం ఏదైనా ఉంది అంటే అది డిసెంబర్ నెల అని గతంలో మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. తప్పకుండా డిసెంబర్ 9వ తారీఖు రోజున రేపు వచ్చే డిసెంబర్ 9వ తారీఖు లోపునైనా ఉద్యమకారులకు సంబంధించినటువంటి అంశం మీద ఒక స్పష్టమైనటువంటి హామీని ఇచ్చి అమలు దిశగా ఆ ఉద్యమకారులందరికీ కూడా ఒక హామీ ఇవ్వాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తప్పకుండా రాహుల్ గాంధీ గారికి చేరవేసేటువంటి ఈ ప్రయత్నంలో జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నంలో తప్పకుండా రాహుల్ గాంధీ గారు కూడా స్పందించి మరి ఇక్కడ ఉన్నటువంటి తన కేబినెట్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లందరితో కూడా మాట్లాడి అతి త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా రానున్న కాలంలో మరి ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ మీద పార్టీని నడిపించేటువంటి పెద్దలందరి మీద కూడా మాకు గౌరవం ఉంది. తప్పకుండా చేస్తారనే అంశం మీదనే ఇంకా కూడా మేము ఎదురు చూస్తున్నాం. తప్పకుండా ఈ డిసెంబర్ 9 లోపు కనుక హామీలు అమలు చేసే విధంగా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వనట్టయితే మరి తర్వాత తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. దయచేసి కాంగ్రెస్ పార్టీ మీద మాకు ఇప్పటికీ కూడా ప్రగాఢ సానుభూతి ఉంది. ఇంకా కూడా మా హామీలను అమలు పరుస్తుంది. ఎందుకంటే ఉద్యమకారులు ఉన్నారని గుర్తించినటువంటి పార్టీగా మమ్మల్ని గుర్తించారు. ఆ గుర్తించినటువంటి హామీలు పెట్టించినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నిటిని కూడా అమలు చేసే దిశగా త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలని ఉద్యమకారుల ఫోరం నుండి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు దయానందన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమం మొదలుపెట్టాము. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఏవైతే రేవంత్ రెడ్డి అన్న ఎలక్షన్ మూమెంట్లో చెప్పినారు, హామీలు ఇచ్చినారు, ఆ హామీలలో భాగంగా మాకు 250 గజాల స్థలము, 25,000 పెన్షన్, మాకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వము మా దగ్గర ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. గుర్తింపు కార్డులు మమ్మల్ని తెలంగాణ ఉద్యమకారులుగా మొదట గుర్తించండి. ఆ గుర్తించడానికి ఎటువంటి ఫైనాన్షియల్గా అవసరం పడదు. ఈ స్థానిక పోలీస్ స్టేషన్లలో కానీ ఎక్కడైతే ఆ రోజు మేము ఉద్యమం చేసినప్పుడు మా మీద అయినటువంటి ఎఫ్ఐఆర్లు కానీ ఆ రోజు చేసినటువంటి పోలీస్ స్టేషన్లో ప్రతి ఉద్యమకారు పేర్లు ఉంటాయి. వాళ్ళని గుర్తించండి. మొదటిగా మేము కోరుకునేది ఉద్యమకారులుగా గుర్తించండి. రేపు ఇగో దాంట్లో 69 ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇవాళ ఎప్పుడు మనం చనిపోతున్నామో, ఎప్పుడు మనకు ఆరోగ్యాలు మంచుకుంటున్నాయో, ఎప్పుడు లేవో చాలా మందికి తెలియట్లేదు. కాబట్టి మొదటిగా మేము కోరుకునేది మమ్మల్ని తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించండి. అది మాత్రం మేము కోరుకున్నాం. తర్వాత ఏవైతే హామీలు ఇచ్చిండ్రో హామీలు నెరవేరుస్తారని అనుకుంటున్నాము. ఇంకా ఈ రోజు నుంచి మన అసెంబ్లీ స్టార్ట్ అయింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాకు సానుకూలంగా ఉద్యమకారుల గురించి ఏదైనా విషయం మేము వస్తుందని మేము ఆశపడుతున్నాము. జై తెలంగాణ, జై జై తెలంగాణ. నా పేరు కారింగుల నరేందర్ గౌడ్. నేను తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ. మేము గత 7 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కాలికి బల్పం కట్టుకుంటున్నట్టు ప్రతి జిల్లాను తిరుగుతూ, రాష్ట్రమంతా తిరుగుతూ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అంటే ఈ తెలంగాణలోనే ఒక బ్రాండ్గా తయారైంది. తెలంగాణ ఉద్యమకారులు అంటే ప్రతి పార్టీకి, ప్రతి వ్యక్తికి కూడా ఈరోజు ఒక భయపడే విధంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మేము ఇక్కడ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్క ఉద్యమకారుడు రాష్ట్రమంతా ఎంతో కృషి చేస్తూ ఉద్యమకారులకు ప్రతిరోజు తప్పిస్తూ ప్రతిరోజు కూడా ఉద్యమకారుల గురించి ప్రోగ్రాం చేస్తూనే ఉన్నాము. అందులో భాగంగా గత సంవత్సరం కూడా సీఎం గారికి కానీ మంత్రులకు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పోస్ట్ కార్డులు పంపించినాము. కేసీఆర్ గారికి పంపించినాము, అదేవిధంగా సీఎం గారికి పంపించినాము. ఈ సంవత్సరం కూడా మరి గత సంవత్సరం ఏవైతే రేవంత్ రెడ్డి గారు మరి మహేశ్వరం సభలో రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఒక హామీ తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తున్నటువంటి 250 గజాల స్థలాన్ని, అదేవిధంగా అమరవీరులకు పెన్షన్, అదేవిధంగా ఉద్యమకారులకు పెన్షన్ 25,000 పెన్షన్ ఇస్తున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంకు మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం ఏమనగా 7-8 సంవత్సరాల నుంచి మిమ్మల్ని గెలిపించి 7-8 సంవత్సరాల నుంచి మీ పాట పాడుతున్నాము. మళ్ళీ కూడా మీ పాటనే పాడుతున్నాము. ఎందుకంటే మీ మీద ఒక ఆశ,
ఆ రోజు రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ అమ్మని మళ్ళీ కూడా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తారన్న ఒక సదుద్దేశంతో, ఒక ఆశతో మళ్ళా మీ వెంబడి పడుతూ మీకు అనుకూలంగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా న్యాయంగా ఒక శాంతి భద్రతలతో శాంతియుతంగా మేము కార్యక్రమాలు ఉద్యమాలు చేస్తున్నాము, దీక్షలు చేస్తున్నాం. అన్ని శాంతియుతంగా మా కార్యక్రమాలు జరుగుతున్నాయి డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఈ యొక్క ఉద్యమకారుల గురించి ఆలోచించి మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఉద్యమకారులకు తగు న్యాయం చేయాలి. మరి ఉద్యమకారులకు తగు న్యాయం చేయని పక్షంలోనే మేము ఈరోజు ఢిల్లీకి రాహుల్ గాంధీ గారికి కూడా పోస్టు ద్వారా మరి పోస్ట్ కార్డు పంపిస్తున్నాము. ఇక్కడ న్యాయం జరిగితే మేము అక్కడ దాకా పోము. మళ్ళీ అక్కడ కూడా న్యాయం జరగకుండా డైరెక్ట్ రేపు జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మేము ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాము. తెలంగాణ వ్యాప్తంగా వెళ్ళి ఆల్రెడీ 33 జిల్లాల నుంచి ఉద్యమకారులందరినీ తరలించి జంతర్ మంతర్ ఢిల్లీలో కూడా మేము ధర్నా చేసి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకు జరిగే ఇచ్చేటువంటి అన్ని ఏవైతే హామీలు ఇచ్చారో అన్ని హామీలను మేము నెరవేర్చుకోవడానికి ఢిల్లీ కూడా ప్రయాణం చేస్తామని చెప్తూ ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మా డాక్టర్ చైర్మన్ గారు సీమశ్రీరన్న గారి ఆధ్వర్యంలో అందరము ప్రతి ఒక్కరం కూడా పేరున ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమం ఆర్ట్స్ కాలేజ్ తార్నాకలో దయానంద్ అన్న గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యమకారులందరూ మరి శివకుమార్ అన్న గారు, భానుప్రకాష్ అన్న గారు, మా మేడం జానకిరెడ్డి మేడం, అనంతలక్ష్మక్క, మరి అదేవిధంగా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి సురేందర్ రెడ్డి అన్న గారు, భాస్కర్ అన్న గారు, తమ్ముడు మురళి, అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో అందరూ ఐకమత్యంగా ఉద్యమకారులంతా ఏకతాటిపైకి వచ్చి ఇక్కడ ఐకమత్యంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంతో పాటు ముందు కూడా మరి మీరు మా యొక్క ఈ యొక్క కష్టాన్ని గుర్తించి రేవంత్ రెడ్డి గారు ఇక్కడనే మాకు ఈ యొక్క మీరు ఇస్తున్నట్టు హామీలు నెరవేరిస్తే మేము ఢిల్లీ దాకా వెళ్ళము. ఒకవేళ మీరు చేయలేని పక్షంలో ఖచ్చితంగా మేము ఢిల్లీ వరకు చేరుతాము. జై తెలంగాణ, జై జై తెలంగాణ గారి ఆధ్వర్యంలో మేమందరం ఇక్కడ కూడుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న అందరూ ఉద్యమకారులే. చాలా చాలా కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులతో జీవన యాత్ర ముగిస్తుంది. నడుస్తున్నారు వాళ్ళు జీవన యాత్ర. వారి కష్టాలను మీకు తెలుసు సీఎం గారు, మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్కటి మీకు తెలుసు. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మూల కారణము ఉద్యమకారులే. మరి ఉద్యమకారులు అందరు కలిసే మిమ్మల్ని గెలిపించినారు. మీ పార్టీ వచ్చింది అంటే మా పార్టీగా మేము భావిస్తున్నాం. కాబట్టి మీరు ఏవైతే వాగ్దానాలు చేసినరో అవన్నీ మీరు నెరవేరుస్తారని మేము నమ్ముతున్నాం. ప్రతి ఒక్క ఉద్యమకారునికి చాలా అవసరమైనది ఏవైతుందో అది మీకు తెలుసు. మీరు అన్నారు 250 గజాల భూమి ఇస్తానని, 25,000 పెన్షన్ ఇస్తానని, గుర్తింపు కార్డు ఇస్తానని, మెడికల్ ఫ్రీ ఇస్తానని మీరు ఒప్పుకున్నారు. కాబట్టి మేము అధికారాలు వద్దు, పదవులు వద్దు, మాకు ఎటువంటి ఆశలు లేవు. మా జీవితాలు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మేము బ్రతకగలుగుతాం. ఇప్పుడు నాకు 71 ఇయర్స్, నేను 69 ఉద్యమకారుణ్ణి. నా పేరు ఆడపు శివకుమార్ నేత. 69 నుంచి నేను పోరాడుతున్నాను. ఇంతవరకు ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని గుర్తింపు ఎవరు తీసుకురాలేదు, గుర్తింపు రాలేదు. కానీ మా డాక్టర్ చైర్మన్ గారు చీమ శ్రీనివాస్ గారు మాకు గుర్తింపునిచ్చినారు. మరి ఆ గుర్తింపునిచ్చినందుకు మేమందరము శ్రమపడి కష్టపడి 33 జిల్లాలలో ఉన్న తెలంగాణ ఉద్యమకారులందరూ కలిసి ఓట్లేసి మిమ్మల్ని గెలిపించినారు. కానీ మీరు మమ్మల్ని అస్సలు ఏమాత్రం కూడా మీరు పరిశీలన చేస్తలేరు, గుర్తింపు తీసుకొస్తలేరు. దయచేసి మీకు వేలాది, లక్షలాది, కోట్లాది వందనాలు. మీరు దయచేసి మా కుటుంబస్తులకు, మాకు, మా యొక్క ఉద్యమకారులకు మీరు ఏ వాగ్దానాలు అయితే మీరు చేసినారో ఆ వాగ్దానాలు మీరు పూర్తి చేస్తారన్న నమ్మకం మాకుంది. దేవుని మీద ఏ విధంగానైతే నమ్మకం ఉంటుందో అదే విధంగా మీ మీద కూడా నమ్మకం ఉంది. మీరు ఇంకా 20 సంవత్సరాలు పరిపాలన చెయ్యాలని మా ఆలోచన, మా ఉద్దేశం. రేపు పొద్దున మా పిల్లలు ఎవరన్నా ఉద్యమకారుడు అంటే ఏమి గుర్తింపు ఉన్నదని మా పిల్లలు అడుగుతారు. అంటే నా కొడుకు పిల్లలు కానీ, నా బిడ్డ పిల్లలు కానీ, ఇంకా మన్మళ్ళు, మన్మరాళ్ళు వాళ్ళందరూ అడుగుతారు. వాళ్ళకి మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు అడిగినప్పుడు మాకు కళ్ళకెళ్ళి రక్తపు చుక్కలు వస్తాయి.
కన్నీటి నీరు కాదు, రక్తం నీరు వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాం. దయచేసి ఆ సమాధానాలు చెప్పుకోవాలంటే మాకు ఒక గుర్తింపు కార్డు ఇవ్వండి, మమ్మల్ని గుర్తించండి. మాకు అదే చాలు సార్, మాకు గుర్తిస్తే చాలు. మేము ఉద్యమకారులము అంటే మా బస్తీలో, మా పేటలో, మా ఏరియాలో, మా కాలనీలో వీడు ఉద్యమకారుడా, ఏంది వీడు అంత లాస్ అయిపోయిండు, వీడు ఇంకా సావడానికి దగ్గరకు వచ్చి ఇంకా ఉద్యమాలు చేస్తున్నాడు, ఏంది వీడు, ఇంకేమైనా బుద్ధి ఉందా అని మమ్మల్ని విమర్శించే జనాలు, ప్రజలకు మేము ముఖం చూపెట్టలేకపోతున్నాం సార్. తల ఎత్తుకొని జీవించాలంటే మాకు కాడివ్వండి సార్, మమ్మల్ని గుర్తించండి. మీకు దయచేసి మీకు వందనాలు చెప్తున్నాం సార్, వందనాలు. ఇదే మా ఆఖరి కోరిక సార్, ఇంకా మాకు ఎటువంటి కోరికలు లేవు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ ఓయూలో గ్రేటర్ కమిటీ వాళ్ళు పోస్ట్ కార్డు ఉద్యమం రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు డాక్టర్ శ్రీనివాస్ గారి పిలుపు మేరకు మరి ఈరోజు ఓయూలో ఆర్ట్స్ కాలేజ్లో గ్రేటర్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రతి ఒక్కరము అందుబాటులో ఉన్న వాళ్ళందరము దయానంద్ గ్రేటర్ కమిటీ చైర్మన్ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీ, పక్కనే ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అందుబాటులో ఉన్న వాళ్ళందరం వచ్చినాము. మరి ఓయూలో ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమం, రాహుల్ గాంధీకి పోస్ట్ కార్డు ఉద్యమం జయప్రదం చేసిన మన అందరము మరి అధ్యక్షుని పిలుపు మేరకు ఏది ఇచ్చినా ఇదే విధంగా జరగాలని, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ 119 మంది ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీ స్టార్ట్ అయింది గ్రహించాలి. ఉద్యమకారులు లేనిది తెలంగాణ లేదు. మరి అలాంటి తెలంగాణ వచ్చిన దాంట్లో పరిపాలన చేస్తున్న 119 మంది ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఉద్యమకారుల గురించి లేవనెత్తి ఉద్యమకారులకు ఇస్తాన 250 గజాలు పింఛన్లు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇట్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉద్యమకారుల ఫోరం. ఈరోజు ఉద్యమకారుల కోసం అహర్నిశలు పనిచేస్తుంటే ముందుగా పత్రికా సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ మన కోసం ఇంత దూరం వచ్చి వాళ్ళు మనకు మీడియా ఇస్తున్నారంటే వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మనము ఒకటే మాట మాట్లాడుతున్నాం. డిసెంబర్ రోజున ఇక్కడికి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తారు. అప్పటి వరకు మన హామీలు నెరవేర్చాలని నేను కోరుకుంటున్నా. ఒకటే వరకు అడిగేది అంతే రేవంత్ రెడ్డి గారిని, మేమేమి మిమ్మల్ని లక్షలు అడుగుతాం, కోట్లు అడుగుతలేము. మాకు ఇచ్చేది ఏముంది, 250 గజాలు స్థలం ఇవ్వమంటున్నాము, మాకు ఒక 25,000 పింఛన్ ఇవ్వమంటున్నాం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమంటున్నాం. అంతకన్నా వేరేది అడుగుతలేము. మేము దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంతమంది కూడా ఇక్కడ ఉస్మానియా ఇక్కడ యూనివర్సిటీలో మనము జమ కావడం, మనం కూడా పోస్ట్ కార్డు కార్యక్రమం పెట్టుకోవడం చాలా సంతోషకరం. అందువల్ల అందరూ కూడా రావడానికి మనం ఇంకా చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు కానీ వారికి టైం దొరకలేకపోయింది. వచ్చిన వాళ్ళని అనుకోవాలి, ఆ విధంగా చేసుకొని మనం ముందుకెళ్ళాలి. ఈరోజు ఒకటే విషయం తెలియపరుస్తున్నాను, మనం అందరం కూడా ఎక్కడైనా కూడా రాహుల్ గాంధీ గారికి రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో మనము పనిచేస్తున్నాం. అదే పనిని మనము ఇదే విధంగా కొనసాగిస్తూ ఇదే విధంగా పట్టుదలతో విక్రమార్కుల్లాగా మనం ఎక్కడంటే ఎక్కడికి సిద్ధంగా ఉండి జై తెలంగాణ అంటూ ముందుకెళ్ళాలి. ఆ విధంగా వెళ్తేనే మనకు సాధ్యమయ్యే పని అవుతుంది. మనం ఇండియాలో కూర్చొని వీడియోలు పెడతాం, మన పెట్రోల్ ఖర్చు అయితే అని రావకపోవడం అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా రావాలి, ఎక్కడున్నా పిలుపునిచ్చినా దానికి సిద్ధంగా ఉండాలి. అదేనా నిజమైన ఉద్యమకారుడు. ఆ విధంగా ఇంట్లో కూర్చొని మాట్లాడి గప్పాలు కొట్టి పంకాలు కొడితే అది కుదరదు. అందువల్ల మీకు ఒకటే అందరు కూడా తెలియపరిచేది ఏంటంటే, ఈరోజు పిలుపు ఎవరైతే ఇచ్చినంటే దానికి స్వాగతించాలి. ఆ విధంగా స్వాగతించి మనందరం కూడా ఒక కలిసికట్టుగా కలయికతోన ఒక గూటి పక్షుల్లాగా ఒక కులమత భేదం లేకుండా ఒక బలగంలాగా కలిసిపోవాలని నేను కోరుకుంటున్నా. ఉద్యమకారుల సంక్షేమ సంఘం కన్వీనర్ గవిని భానుప్రకాష్ రెడ్డి సదా మీ సేవలో. థ్యాంక్ యూ. జై